హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం 2 ఫర్దెస్ట్ హౌసెస్ విత్ డిఫరెంట్ కలర్స్. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది కలర్స్ అని అరేజ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఈక్వల్ వాల్యూస్ ఉంటే అది సేమ్ కలర్ అనమాట. ఒకవేళ వేరే వాల్యూస్ ఉంటే డిస్టింట్ కలర్స్ అనమాట అవి. ఇప్పుడు ఏమని అడిగాడు మనకి, డిస్టింట్ కలర్స్ ఉన్న హౌసెస్ మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉంది అని అడిగాడు. ఓకే, ప్రాబ్లం చూసినట్టయితే ఇనీషియల్గా మనకి ఏ అప్రోచ్ రావాలి, బ్రూట్ ఫోర్స్ చూడగానే 2 లూపులు పెట్టుకొని ప్రతి సబ్బరే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదండి, వస్తుంది మనకి ఐడియా. ఓకే, సో ఐ లూప్ పెట్టుకున్నాను ఇనీషియల్గా. ఓకే, నెక్స్ట్ ఇంకొక జే లూప్ పెట్టుకో. ప్రతి ఐత్ ఇండెక్స్కి మళ్ళీ చివరిదాకా వెళ్ళాలి కదా, చివరి ఎలిమెంట్ ట్రావర్స్ చేయాలి. ఓకే, జే లూప్. ఇప్పుడు కలర్స్ చెక్ చే, కలర్స్ ఆర్ ఐ జే డిస్టింటా కాదని చెక్ చే. డిస్టింట్ అయితే నాట్ ఈక్వల్ అయితే డిస్టింట్ కదా. ఇప్పుడు రిజల్ట్ చెక్ చే, రిజల్ట్ కామా జే మైనస్ ఐ. ఓకే, రిజల్ట్ వచ్చాక ఏం చేస్తావు, రిటర్న్ రిజల్ట్. ఓకే, రన్ చేస్తాను ఒకసారి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చూద్దాం. సారీ, ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది. సబ్మిట్ చేద్దాం ఒకసారి. సో అది గైస్, ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. చూడగానే ఐడియా మనకి ఇలా రావాలి. ఇప్పుడు ఆప్టిమల్ వే చూద్దాం ఎలాగో. ఇప్పుడు ఆప్టిమల్ వే అంటే నేను 2 పాయింటర్స్ అప్రోచ్ వాడతాను చూడండి. 2 పాయింటర్స్ అప్రోచ్లో ఏం చేస్తానంటే ఇనీషియల్గా ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఒక లూప్ అనేది రన్ చేసుకుంటాను. ఓకే, లాస్ట్ ఇండెక్స్తో చెక్ చేస్తా. ఇది కాన్స్టెంట్, ఈ పాయింట్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వదు, ఇది మాత్రం మూవ్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చెక్ చేస్తావు. ఈక్వల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్, సో డిస్టెంట్ కాదనమాట, వ్యాలిడ్ పేరు కాదు, అది ముందుకు మూవ్ చేయి ఎలిమెంట్ అనేది. ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తావు, 1 1 మళ్ళీ సేమ్ అయింది, సో మళ్ళీ ముందుకు మూవ్ చేస్తావు, మళ్ళీ సేమ్ అయింది, ఈ 1 చివరి 1. సో ఇవన్నీ వ్యాలిడ్ పేర్స్ కాదు కదా, మళ్ళీ ముందు మూవ్ చేస్తావు. ఇప్పుడు ఏటైంది, వ్యాలిడ్ పేర్ ఇది. ఓకే, ఈ రెండాట్ల మధ్య డిస్టెన్స్ అవ్వాలి మ్యాక్సిమమ్. ఇంకా ఏ పాసిబిలిటీ ఉంది, ఈసారి ఇంకొక లూప్ పెట్టుకుంటావు. ఫస్ట్ ఎలిమెంట్కి ఈ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తావు, ఈక్వల్. సో మళ్ళీ ముందు మూవ్ చేసాయి, మళ్ళీ ఈక్వల్ వస్తుంది, మళ్ళీ ఈక్వల్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నాట్ ఈక్వల్, సో ఇది వ్యాలిడ్ పేర్. ఈ రెండాట్ల మధ్య డిస్టెన్స్ చెక్ చేయి. ఈ డిస్టెన్స్కి మ్యాక్సిమం రిటర్న్ చేసుకుంటే సరిపోద్ది కదా మనకి. సో అదనమాట 2 పాయింటర్స్ అప్రోచ్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చివరి 2 ఎలిమెంట్స్ డిస్టెంట్ ఉన్నాయి, సో మ్యాక్సిమం డిస్టెన్స్ అయిపోతుంది, ఇది అంతే. ఓకే, ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయిపోయింది కదా. 2 పాయింటర్స్ చూద్దాం. 2 పాయింటర్లో 2 పాయింటర్లు పెట్టుకో. ఇనిషియల్గా లెఫ్ట్ అనేది 0 పెట్టుకో, రైట్ అనేది n-1. ఫస్ట్ n అనేది ఇనిషియలైజ్ చేయాలి కదా, n = n ఆఫ్ కలర్స్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి, n-1. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, ఒక లూప్ పెట్టుకొని ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ పొజిషన్కి ఈ ప్రతి వాల్యూ చెక్ చేసుకుంటే వెళ్ళమని చెప్పాను, అంతేనా. ఇప్పుడు కరెంట్ అంటే కలర్స్ ఆఫ్ కరెంట్ ఎలిమెంట్, లాస్ట్ ఇండెక్స్ అంటే కలర్స్ ఆఫ్ -1. ఓకే, ఈ రెండు ఏట్ అవ్వాలి, వ్యాలిడ్ పేర్ అవ్వాలంటే నాట్ ఈక్వల్ అవ్వాలి. నాట్ ఈక్వల్, ఇఫ్ నాట్ ఈక్వల్ అయితే ఏం చేయాలి, లెఫ్ట్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకో ఐ వాల్యూ, తర్వాత బ్రేక్ చేసాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇవన్నీ వాల్యూస్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. లెఫ్ట్ అనే దాంట్లో ఈ పొజిషన్ ఉంది, అంతేనా. ఓకే, అక్కడ వరకు గుర్తుపెట్టుకో. అయితే ఇది అవ్వాలన్నాను మ్యాక్సిమం,
లేదా ఇంకేది అవ్వాలన్నాను, ఇది అవ్వాలి మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఇంకో లూప్ పెట్టుకో. ఈసారి ఏం చేస్తావు, రివర్స్ నేను చెక్ చేయమని చెప్పా, అంతేనా? రివర్స్ నేను చెక్ చేస్తున్నాను. లూప్ రివర్స్ ఇండెక్సింగ్. ఇది ఎందుకు రాసుకున్న ఐడియా ఉండి ఉంటుంది. ఇదంటే డిక్రిమెంట్ చేసే ఆపరేటర్ అనమాట. లెంత్ -1 వరకు వెళ్ళొచ్చు అని, -1 ముందంటే 0 వరకే వెళ్ళొచ్చు అని దాని అర్థం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తావు. ఈసారి ఏం చేస్తావు, మనం వెనక నుంచి ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఫస్ట్ ఇండెక్స్ చెక్ చేసుకుంటాం అనమాట. కరెంట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్కి నాట్ ఈక్వల్. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ అయితే ఏం చేయమని చెప్పా, రైట్లో స్టోర్ చేసుకో. రైట్ ఈక్వల్ టు I బ్రేక్. ఇప్పుడు మనకి ఈ పొజిషన్ ఉంది లెఫ్ట్లో, ఇటుని ట్రావెల్ చేసుకున్నప్పుడు, రైట్ని ట్రావెల్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఇండెక్సే ఉంటుంది. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే, రిటర్న్ మ్యాక్స్ ఆఫ్. చూడండి, రైట్ అని తీసుకుంటే సరిపోతుంది కదా మనకి. ఫస్ట్ రైట్ అంటే ఈ డిస్టెన్స్, అంతేనా? రైట్ కామా, ఇంకా ఈ లెఫ్ట్ ఇటు పక్కకు రావాలంటే ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ మైనస్ కరెంట్ లెఫ్ట్ ఇండెక్స్ మైనస్ చేస్తే సరిపోతుంది కదా. చూద్దాం, టోటల్ ఇండెక్స్ అంటే n-1 మైనస్ లెఫ్ట్. ఒకసారి రన్ చేద్దాం. సబ్మిట్ చేస్తాను. ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా టెస్ట్ కేసు ఫెయిల్ అవుతాయేమో. సో అది కాదు, చూడండి, మనం ఈ సెట్ అండ్ కోడ్లో ఏం చేసామంటే ఒకటే అరే అని 2 టైమ్స్ ట్రావెల్ చేసుకున్నాం. ఓకేనా? ఇదంతా ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ట్రా ఏమీ వాడలేదు. ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ స్పేస్. ఓకే, ఇందాక చూసిన సొల్యూషన్ ఏంటి, 2 లూపులు పెట్టుకున్నాం. సో ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది సొల్యూషన్. ఇది 2 పాయింట్స్, ఇది ఆప్టిమల్. ఓకేనా? సో అది గైస్, కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా అదర్ లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. వీడియో చూసినసేపు నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. అండ్ డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అండ్ GFG ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వి చేయాలనుకుంటే కన్సిస్టెంట్గా అప్పుడు ఛానల్ ఫాలో కొట్టండి గైస్. దట్ ఈస్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.